హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు దొండకాయ కర్రీని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. దొండకాయలు అనేవి త్వరగా కుక్ అవ్వని చాలామంది స్కిప్ చేస్తారండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. 10 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని గుత్తి వంకాయలు కట్ చేసుకునే విధంగా ఈ దొండకాయల్ని 4 వైపులా కూడా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు దీనిలో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును వేసుకోవాలండి. వేసుకొని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలండి. అంతవరకు కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అనేవి మగ్గించుకోవాలండి. ఈ దొండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో చిటికెడంత పసుపు వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయలని చూడాలండి. ఈ దొండకాయలు అనేవి ఒక 15 మినిట్స్లో మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఈ రకంగా మనకి ఉడికిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోకుండా ఇలా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ అనేది కాస్త పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. చూడండి, ఈ విధంగా కర్రీ అనేది రావాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుంటే దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా మిగతా కూరలన్నీ కూడా పక్కన పెట్టేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ ఇదే కర్రీ చేయమంటారండి. అంత బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మార్నింగ్ లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.